మినర్వా విద్యార్థుల తల్లిదండ్రులకు, సిబ్బందికి మరియు చిన్నారులకు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ నామం అంటే చాలామంది పొరపాటు పడవచ్చు, పరాభవం పొందడం లేదా అపజయం పొందడం అని. కానీ ఒక్క విషయం మనం లోతుగా పరిశీలిస్తే పరాభవం అంటే ఓటమిని జయించడం. పరాభవం అన్నది విజయానికి మెట్టు. దాన్నే మన ఇంగ్లీష్లో కూడా ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటుంటారు. దానికోసమే ఈ పరాభవ నామ సంవత్సరంలో మనం, మన పిల్లలు అందరూ కూడా పరాభవం నుంచి పరాక్రమం వైపు అడుగులు వేసే దిశగా ముందుకు సాగాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ, ఈ ఉగాది అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఉగాదే కాదు, భారతీయ సంస్కృతిలో ప్రతి అంశం కూడా మతానికి ముడిపెట్టి చూడకూడదు. ప్రతి అంశం కూడా జీవన విధానానికి ముడిపెట్టి చూడాలి. ప్రతి పండగ, ప్రతి ఆచారం మన భారతీయ సంస్కృతిలో మనిషి వికాసానికే తప్ప కృషించిపోవడానికి చేసింది కాదు. అలాగే ప్రకృతిని ఆధారం చేసుకుని ఆ ప్రకృతిని అనుసరించే ఈ ఉగాదులు కానీ, సంక్రాంతులు కానీ ఇవన్నీ కూడా జరుపుకోవడం పరిపాటి. ఈ ఉగాది రోజున మనం మన పిల్లలకు చెప్పవలసింది 6 రుచులను అంగీకరించడం. ఇక్కడ 6 రుచులు అంటే ఉగాది పచ్చడిలో 6 రుచులే కాదు, అంటే తినేటప్పుడు ఇది తినను అది తినను అనకుండా అన్ని రుచులను మనం ఆస్వాదించాలి. అదేవిధంగా ఇక్కడ జీవితంలో 6 రుచులు అంటే సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, అసహ్యం. ఈ 6 గుణాలను మిశ్రమం చేసి దానిలో ఉండే మూలాన్ని తీసుకుంటే ఉగాది 6 రుచులు కలిసి ఒక షడ్రుచి కింద ఏ విధంగా మారుతుందో అదే విధంగా మారుతుంది. ఈ ఆధునిక విద్యా విధానం మన మూలాలను కూడా మర్చిపోతుంది. కాబట్టి పెద్దలుగా మన అందరూ కూడా ఆ పిల్లలకు నేర్పవలసింది పెద్దల్ని గౌరవించడం, సంప్రదాయాల పట్ల గౌరవం, మాతృభాషపై ప్రేమ, కుటుంబ విలువలపై నమ్మకం. ఇవి అంతరించిపోతున్నాయి. కాబట్టి గత వారం రోజులుగా నేను మా మినర్వా శాఖల్లో ఇప్పటి వరకు 5 శాఖల్లో, అంటే చోడవరం, మాధవధార, సింహాచలం, ఋషికొండ, ఎస్కోట, ఈ శాఖల్లో పిల్లలతో సుమారు 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ద 360 చైల్డ్ అని చెప్పి పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తమ రోజును ప్రారంభించాలి, ఏ విధంగా రోజును ముగించాలి అన్న అంశం గురించి వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి కన్వే చేయడం, పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో దాన్ని మానిటర్ చేస్తూ వీడియో రూపంలో ఆ తల్లిదండ్రులు క్లాస్ టీచర్కి పంపమండం, ఇవన్నీ కూడా కోరడం జరిగింది. అక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఇక్కడ మీతో పంచుకోవాలి. ఒక బ్రాంచ్ 8వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆ సెషన్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. మీరు చాలా అదృష్టవంతులండి, ఒక పుణ్య దంపతులకు మీరు పుట్టారు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఈ విధంగా తయారయ్యారు. ఈ విధంగా తయారవడమే కాకుండా ఈ విలువలన్నీ మాకు నేర్పుతున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు దొరకడం మీకు అదృష్టం అండి అంటే, అప్పుడే నేను సెషన్ అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగుతూ హాఫ్ గ్లాస్ వాటర్తో ఉన్నాను. వెంటనే ఆ అమ్మాయిని అడిగాను, మీ అమ్మా నాన్నలు మంచివారు కదా అని. అబ్బబ్బా నస్సండి, తిడుతూ ఉంటారు, చెప్పిందే చెప్తుంటారు, భరాయించలేకపోతున్నాను అంది. అప్పుడు చెప్పాను ఆ అమ్మాయితోటి, నువ్వు మా తల్లిదండ్రుల్లో సగం నీరు గ్లాసులో ఉంది అని చూస్తున్నావు, మీ తల్లిదండ్రులు సగం గ్లాసు ఖాళీగా ఉంది అని చూస్తున్నావు. అదే మన ఇద్దరికి తేడా. ఒక్క విషయం గుర్తించుకో, ఏ తల్లి తండ్రి కూడా అనవసరంగా పిల్లలు తిట్టు వాళ్ళ ప్రగతి కోసమే తిడతారని. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. తల్లిదండ్రులు కొంతమందిని మేము చూస్తుంటాం, ఒక విషయం పట్టుకుంటే ఆ విషయాన్ని వదలకుండా నాన్ స్టాప్గా 5 నిమిషాలు 10 నిమిషాలు తిడుతూనే ఉంటారు. తిట్టుకి కానీ ప్రేమకి కానీ ఒక హద్దు ఉండాలి. హద్దు మీరితే అది ఎప్పుడు వికటిస్తుంది. ఎప్పుడైతే నేను ఈ విధంగా ఆ అమ్మాయికి చెప్పాను, ఐఎమ్ సో సారీ సార్, నౌ ఐ రియలైజ్ వాట్ మై పేరెంట్స్ ఆర్ అంది. ఇంకొక బ్రాంచ్లోకి వెళ్ళేటప్పటికి అమ్మాయి పేరు ఆరాధన అంది. ఆరాధన అంటే అర్థం ఏంటి అని అడిగాను నేను. నాకు తెలియదు సార్. మీ అమ్మ నాన్నలు అడగలేదా అని. అడగలేదు సార్. ఈసారి అడుగు అని. ఎందుకు సార్ అంది. అంటే అసలు నీ పేరు యొక్క అర్థం ఏంటో తెలుసుకోవాలి, దాంట్లోనే ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి, ఆ పేరుకి నువ్వు సార్థకత తీసుకురావాలంటే నువ్వు ఎలా బ్రతకాలో కూడా తెలుసుకోవాలి అన్నాను. అంటే సరే సార్ అని. వెంటనే అమ్మాయికి అర్థం చెప్పడం కోసం నేను అన్నాను, నువ్వు గుడికి వెళ్తావా అన్నాను. అమ్మాయి చదివేది 5వ తరగతి. మేము క్రిస్టియన్స్ సార్ అంది. నేను షాక్ అయ్యాను. పోనీ సండే చర్చికి వెళ్తావా అని అడిగాను. మేము సండే చర్చికి వెళ్ళాం సార్, సాటర్డే చర్చికి వెళ్తాం సార్. అంటే 7th డే అడ్వెంటిస్ట్లా మీరు అన్నారు. అది నాకు తెలియదు సార్. చూడండి, ఇక్కడ మతం పేరుతో మనం పిల్లల మెదడును ఏ విధంగా కృషింపు చేస్తున్నాము. అంటే గుడికి వెళ్తావా అంటే కాదు నేను క్రిస్టియన్. కొన్ని క్రిస్టియన్ అంటే చర్చికి వెళ్తామంటే కాదు నేను సాటర్డే. ఇదే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటాడు, మతం మనిషిని సంస్కరించాలి అని.
అది పశుత్వం నుంచి మనుష్యత్వం, మనుష్యత్వం నుంచి దివ్యత్వానికి తీసుకెళ్ళాలి. మనమందరం జన్మతః పశుపక్షాదులాగే మనం మలమూత్ర విసర్జన, పాలు తాగడం ఇవన్నీ చేస్తుంటాం. ఆ పశుత్వం నుంచి మనుష్యత్వంలోకి వస్తాం. అంటే మిగతా జీవుల కంటే నువ్వు భిన్నం, నీకు ఆలోచించే శక్తి ఉందని. మనుష్యత్వానికి దివ్యత్వంలోకి వెళ్ళాలి. అంటే మనందరినీ కూడా నడిపించేది తెలియని శక్తి ఏదో ఉంది. ఆ దివ్యత్వం అనేది అంటే అందరిలో ఉన్నది ఒకటే, మతాలు కాదు అక్కడ. అందరిలో ఉన్నది ఒకే శక్తి ఉంది అని చెప్పి తెలియజేసేది. కానీ ఈరోజు మనం తెలుసో తెలియకో దానికి ప్రధానంగా రాజకీయ నాయకులు, కొంతమంది మత ఛాందసులు కూడా ఏంటంటే ఆ దివ్యత్వాన్ని నుంచి మనుష్యత్వానికి పశుత్వానికి తీసుకొస్తున్నారు. కాబట్టి మతం మనిషి వికాసానికి అడ్డంకి రాకూడదు. తల్లిదండ్రులుగా మీరు గుర్తించాలి. అదేవిధంగా ఈ 360 డిగ్రీస్ కార్యక్రమంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏ విధంగా ఉండాలి అని చెప్తూ, ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులను చూసుకోండి అని చెప్పి అక్కడ ఒక శ్లోకం కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి కన్ఫ్యూజన్ రావచ్చు, ఆ శ్లోకం హిందూ మతానికో ధర్మానికో చెందిందని. హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే మనిషికి ఉండేవి చేతులే. మనిషి చేతులకు ఉండేవి 5 వేళ్లే. 5 ఏళ్ళు కష్టపడి 5 వేళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటే, ఆ అరచేతిని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విజయం పొందుతామని తెలియజేసే శ్లోకమే అది. కాబట్టి ఆ శ్లోకం చదవండి. తర్వాత ఆరోగ్యం కోసం ఎలా చేయండి, పెద్దలు ఎలా చేయండి, పడుకునే ముందు ఆ రోజు చేసిన తప్పుల్ని సవరించుకుంటూ, ఏమైనా మంచి పనులు చేస్తే ప్రశంసించుకుంటూ ఆ విధంగా రిఫ్లెక్షన్స్ చేయండి అని చెప్పి ఆ టోటల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే 39 సంవత్సరాల నుంచి మినర్వా చేసేది వ్యక్తి నిర్మాణ విద్య. ఈ కాంపిటీషన్లో కాస్త వెనుకబడి ఉన్నా సరే ఆ విలువలు ఎప్పుడు మేము మర్చిపడలేదు. ఒకవేళ ఈ కాంపిటీషన్లో వెనుక పడిపోతాం అనుకున్నా సరే ఆ విలువలు మట్టికి మేము ఎప్పుడు మర్చిపోము. దానికోసమే ఈరోజు దేశ విదేశాల్లో కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్న ఆ మూలాలు మినర్వా అనేటప్పటికి వాళ్ళు పులకరించిపోతుంటారు. అదే ఈ మినర్వాకు పెద్ద ఆస్తి. అదే ఆ యువతి యొక్క ప్రగతికి సోపానాలు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు సహకరించింది. ఇకపోతే మరొక విషయం, ఉగాది వచ్చిన దగ్గర నుంచి ఈ విద్యా సంస్థల వాళ్ళు చేసే పొరపాట్లు అది అంగీకరించి తీరాలి. అడ్మిషన్స్ కోసం రకరకాల ప్రలోభాలు, రకరకాల ప్రక్రియలు. ఆ విషయంలో కూడా నేను మా మినర్వా సిబ్బందికి ఎప్పుడు చెప్తుంటాను. వ్యవస్థ గురించి చెప్పండి, మన విద్యార్థుల గురించి చెప్పండి, మన యొక్క విద్యా విధానం గురించి చెప్పడం తప్ప పక్క వాళ్ళని నిందించడం, పక్క ఇన్స్టిట్యూషన్ ఎక్కువగా మాట్లాడడం చెయ్యొద్దు అని చెప్పి ఎప్పుడు కూడా పుష్పం నా వంక చూడండి అని చెప్పదు. ఆ పుష్పం యొక్క సుగంధాన్ని చూసి మనుషులు ఆ వంక చూడాలి. ఆ విధంగానే మన యొక్క విధానాలను చూసి మన వైపుకి రావాలి. కాబట్టి మన విధానాలను చూపండి. కానీ కాంపిటేటివ్ వాళ్ళు తప్పదు. కాబట్టి మీరు వెళ్ళండి, కానీ వెళ్ళి పక్కవారి గురించి తప్పుగా మాట్లాడడం కానీ, పక్కవారిని తక్కువ చేయడం మాట్లాడడం కానీ చెయ్యకండి అని చెప్పి. ఇవన్నీ ఎందుకు అంటున్నాం అంటే, విద్యలో కానీ, మతంలో కానీ, వైద్యంలో కానీ వీటిల్లో వ్యాపార ధోరణి అనేది ఉండకూడదు. దానికోసమే విద్యాలయాలు, గ్రంథాలయాలు, వైద్యాలయాలు అంటే ఒక ఆలయాల కింద చేసేది తప్ప దాన్ని ఒక వ్యాపారం కింద చూడలేదు. కానీ ఈరోజు విద్యా, వైద్యం, మతం అన్నీ కూడా వ్యాపారంగా మార్చేసాం. ఇది మనమందరం కూడా సిగ్గుపడవలసిన అంశం. కాబట్టి మినర్వా తల్లిదండ్రులను, అధ్యాపకులను నేను కోరేది, మనకు మతాలు లేవు, కులాలు లేవు, మనకున్నది ఒకటి మానవత్వం. ఆ మానవత్వం విలువలు పెంచుతూ మారుతున్న రోజులకు అనుగుణంగా మన విద్యా విధానం బోధించాలి. దానికోసమే మా సిబ్బంది పొరపాటున ఎప్పుడైనా వాళ్ళు పక్క ఇన్స్టిట్యూట్ గురించి తప్పుగా మాట్లాడితే అది మా తప్పుగానే భావించింది. ఎందుకంటే మేము ఇంకా వాళ్ళని సక్రమంగా మార్చలేకపోయామేమో అని. అదేవిధంగా పక్క వాళ్ళు ఎప్పుడైనా మా ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడితే మీరు ఒక్కసారి అంతర్ముఖులై ఆలోచించండి. మీ విద్యార్థి ఎలా ఉన్నాడు, మీ విద్యార్థి ప్రగతి ఏంటి, మీ విద్యార్థి చదువుతున్న విద్యా సంస్థ ఎలా ఉంది, ఇవన్నీ చేసి ఇవన్నీ ఆలోచించి ఈ పరాభవం సంస్థలో ఇది పరాభవంగా స్వీకరించకుండా పరాక్రమంగా స్వీకరించి మీ చిన్నారుల యొక్క ప్రగతికి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఎప్పుడైనా సరే ప్రిన్సిపాల్స్తో కానీ యాజమాన్యంతో కానీ మాట్లాడండి. మేము ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మా యొక్క లక్ష్యం మంచి సంస్కారవంతులైన పౌరులను భారతదేశానికి, ప్రపంచానికి అందించాలి అనేది. ఎందుకంటే ఈరోజు ప్రపంచం నడుస్తుంది అంటే అది భారతీయుల వల్లే తప్ప వేరే వారి వాళ్ళు కాదు. అగ్రదేశమైన అమెరికా చూసుకోండి, దాంట్లో ప్రతి కీలక విభాగంలోనూ కూడా భారతీయుడే ఉన్నాడు. అదేవిధంగా ఎప్పుడు కూడా భారతీయులు ఇతర దేశాల మీద కానీ, ఇతర సంస్కృతి మీద కానీ దాడి చేయలేదు. అనేక మంది దాడి చేస్తున్న మన భారతీయ సంస్కృతి అలాగే నిలబడింది. అదే భావం, అదే ప్రేరణతో మినర్వా 39 సంవత్సరాలుగా మా సంస్కృతిని, మా విలువలను కాపాడుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాం. దానికి ఆలోచనతో మీరు సహకరించి మీ చిన్నారుల ప్రగతికి తోడ్పడండి. మరొక్కసారి
పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో మా తల్లిదండ్రులకు, సిబ్బందికి, చిన్నారులకు, అదేవిధంగా ఈ సమాజానికి కూడా మంచి మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ వినిపించాను.